ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఏంటి? సైకియాట్రిస్ట్ ని పిలిస్తే క్షణాల్లో ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. ఆగండి సార్. సార్ కృష్ణ గారితో కలిసి మీరంతా నాటకాలు ఆడుతున్నారు. ఏం జరుగుతోంది ఇక్కడ? నీ దెయ్యాన్ని రమ్మని పిలుస్తున్నాను. ఎన్ని వేషాలేసినా ఈ పెళ్లి ఆగే ప్రసక్తే రాదు. శత్రు గౌతమిని బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అలాగైనా శత్రుని చూసి కృష్ణవేణి మండిపడాలి, అతనికి చుక్కలు చూపించాలి. కానీ అలా జరగలేదే. అంటే దాని అర్థం ఏంటి? అదంతా డ్రామా. శత్రువు దాన్ని ప్రూవ్ చేశాడు. మరి నవీన నిజంగానే కొట్టిందా? దానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? దాన్నే సైకిక్ పవర్ అంటారు. మంచి సైకియాట్రిస్ట్ వస్తే దాని శక్తి ఏమిటో తెలిసిపోతుంది. ఓ, అంటే ఇష్క చెప్పినట్టు మంచి డాక్టర్ని తీసుకొస్తే నవీనకు సెట్ అయిపోతుందా? దాని స్టేజ్ నాటకానికి తెర కూడా పడుతుంది. అయితే వెంటనే ఒక మంచి డాక్టర్ని పిలిపించిన మాయా. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. ఇష్క కూడా మంచి సైకియాట్రిస్ట్ తెలుసు అనుకుంటాను. అయ్యో, ఇంట్లో ఇంత జరుగుతుంటే ఇష్క ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోనే ఉంది. ఈ డ్రామా గోల భరించలేక డోర్ మూసుకుని రూమ్ లో పడుకున్నట్టుంది. నేను వెళ్లి మ్యాటర్ చెప్పొస్తాను. మీ ఇద్దరు కలిసి ఓ మంచి డాక్టర్ని పిలిపించండి మాయా. సరే. ఊరుకో తల్లి, ఊరుకో. వాడు పశువులా ప్రవర్తించాడు. మూర్ఖుడు. వాడికి ఏ నమ్మకాలు లేవు తల్లి. జరిగిన దాంట్లో నా తప్పే ఉంది పెద్దమ్మ. నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తాను? అవునమ్మా, నీకెలా తెలుస్తుంది పాపం? అన్నయ్య నాతో ఎన్నడూ ఇలా ప్రవర్తించలేదు. ఎప్పుడు సొంత చెల్లెల్లాగే చూసుకునేవాడు. ఈరోజు ఇంకెవరో ఆడపిల్ల కారణంగా నేను మాటలు పడాల్సి వచ్చింది. ఎన్నడూ లేంది నన్ను అన్నయ్య కొట్టాడు. తేజాన్ని కూడా కొట్టాడు. బాధపడకమ్మా. ఈ ఇంట్లో జరగాల్సిన శుభకార్యం దెయ్యం కారణంగా ఆగిపోయిందన్న బాధ వాడిది. ఆ కోపంలో రాక్షసుడిలాగా ప్రవర్తించాడు. అసలు ఎవరు పెద్దమ్మా దయ్యం? నాకు నన్ను ఆదుకున్న ఈ కుటుంబానికి మధ్య గొడవలు సృష్టిస్తోంది. ఎందుకు ఇలా చేస్తుంది? దానికి ఏం కావాలి? న్యాయం. అవునమ్మా, కృష్ణవేణిని అన్యాయంగా ఆ ఇంద్ర అనేవాడు చంపేశాడు. తీరని కోరికతో చనిపోయింది. గౌతమి కృష్ణ పెళ్లి చేసుకోవాలని కృష్ణవేణి ఆఖరి కోరిక. తన కోరిక తీర్చుకోవడానికి నా శరీరమే దొరికిందా పెద్దమ్మ? నాలోకే తను ఎందుకు రావాలి? ఎందుకంటే నువ్వు కూడా కృష్ణ గౌతమిల పెళ్లి జరగాలని కోరుకుంటున్నావు కదమ్మా. పిల్లల మీద మమకారం ఉన్న తల్లిదండ్రులను ఎంచుకొని వారికి దేవుడు అవిటి పిల్లల్ని ఇచ్చినట్టు తమ పగని తీర్చగలన మంచి మనుషుల్ని దెయ్యాలు ఆవహిస్తాయమ్మా. మీరు కృష్ణ మంచి కోరేవాళ్ళు కాబట్టి కృష్ణవేణి నీలో ఉంది. మీ ద్వారా తన ఆఖరి కోరిక తీర్చుకోవాలనుకుంటోంది. మీ ఆశయం కూడా అదే కదా? ఈ కష్టాలు బాధలు ఇక ఎక్కువ రోజులు ఉండవమ్మా. చీకటి కొన్నాళ్ళు వెలుతురు కొన్నాళ్ళు అని చీకటి పోయి తప్పకుండా వెలుతురు వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టు.
చూసావా చిన్ని, నీ ఆఖరి కోరిక తీరకుండా ఎంతమంది అడ్డుపడుతున్నారో చూసావమ్మా? ఎంత నీచానికి దిగజారారో చూసావా? దెయ్యాలు భూతాలు అని నట్టింట్లో నాటకాలు ఆడుతున్నారు. నన్ను భయపెట్టడానికి, నా మనసు విరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతా మనపై కక్ష కట్టారమ్మా. మనకి శత్రువుల్లా తయారయ్యారు. అమ్మా, ఎవరు అడ్డుపడ్డా, ఎవరెన్ని నాటకాలు కుయుక్తులు పన్నినా నేను ఫైట్ చేస్తానమ్మా. నా ప్రాణాలకు తెగించైనా సరే నేను గౌతమిని పెళ్లి చేసుకుంటాను. నీ ఆఖరి కోరిక తీరుస్తానమ్మా. అమ్మా, నువ్వు నా పాపగా వస్తావు కదూ? శత్రు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆడపిల్లని కూడా చూడకుండా నవీన్ ఎందుకలా హింసించావు? దానికి దెయ్యం పట్టలేదని, అది డ్రామా అని మీకు రుజువు చేయడానికి. నీకు నమ్మకం లేనంత మాత్రాన్ని జరిగినవన్నీ నాటకాలు, అపోహలు అయిపోవు. నిజాన్ని గ్రహించే శక్తినే ఉండాలి శత్రు. నిజమేంటో త్వరలోనే అందరికీ తెలుస్తుంది. నేను నిరూపిస్తాను. ఇంత ఆవేశం పనికిరాదు శత్రు. నీకు నమ్మకం లేనివి నిజమని నిరూపణ అయినప్పుడు ఏం సమాధానం చెప్తావు? పశ్చాత్తాపడ్డానికి కూడా పనికిరావురా. నీ దగ్గర నుంచి నేను ఇటువంటి ప్రవర్తన ఊహించలేదు శత్రు. చిన్నప్పటి నుంచి ఇషికాని, శాలిని ఎలా చూసావు, నవీనను కూడా అలాగే చూసావు. అది కూడా నీ చెల్లెలే. అటువంటి చెల్లెల్ని ఎలా హింసించావురా? చిన్నప్పటి నుంచి చెల్లెల్లా ప్రేమించినందుకు ఏం చేసింది డాడీ? అది లేచిపోయి మీ పరువు తీసింది. కృష్ణగాడితో చేరి నాకు శత్రువుగా మారింది. ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం కొంచెమైనా ఉందా దానికి? చెప్పండి, ఉందా? నవీనను అపార్థం చేసుకోవద్దురా. అది లేచిపోలేదురా, మీ పిన్ని దాచిపెట్టిందిరా. అది కూడా నీలాగే మీ పిన్ని ఇషికాల మాటలు విని కృష్ణ గౌతమిని వేరు చేయడానికి ప్రయత్నం చేసిందిరా. ఇవాళ ఆ పాపని కడిగేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందిరా. అది నీ చెల్లెలేరా? తను నన్ను అన్నయ్య అనుకుని నా మేలు కోరితే నా ప్రాణాలనేస్తాను డాడీ. నా శత్రువుతో చేరి నాటకాలు ఆడితే దాని ప్రాణాలు తీయడానికైనా వెనుకాను. దానికి దెయ్యం పట్టలేదు డాడీ. కృష్ణ తాలూకు విషం దాని మైండ్కి ఎక్కింది. దింపేస్తాను, మొత్తం దింపేస్తాను. ఇవన్నీ ఆలోచించి మీరు ఆరోగ్యం పాడు చేసుకోకండి డాడీ. ఈ ఇంట్లో నాకు గౌతమికి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు, మీరు కూడా. వెళ్ళండి డాడీ. మాకు దూరంగా ఉన్న మీ మనసు మాత్రం మా దగ్గరే ఉందన్నారు కదా. నాకు మీరు ఎంత దగ్గరగా ఉన్నారో వెళ్ళి మీరే ఆలోచించుకోండి. వెళ్ళండి. బాబు కృష్ణ, ఈ గొడవలన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందయ్యా. ఇది దేనికి దారితీస్తుందో తెలియడం లేదు. నేను శత్రుతో గొడవ పడాలని ఏమనుకోవట్లేదు ఆంటీ. తనే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. ఇదంతా వద్దయ్యా. నేను మీ దేవేంద్ర అంకులు చెప్పి చూశాను నాయనా. కానీ శత్రు మా మాట వినడం లేదు. ఎందుకు వింటాడు? విషం తలకెక్కిన వాడు కదా. అది దిగేదాకా ఎవరి మాట వినడు. మీ గొడవల మధ్య అనవసరంగా నవీన నలిగిపోతోంది. కానీ ఇంట్లో ఉంటే తన ప్రాణానికే ముప్పొచ్చేలా ఉంది. బాబు, మా ఇంటికి తీసుకెళ్తాను నాయనా. నవీనకు పట్టిన కృష్ణవేణి కూడా నాకు బాగా తెలుసు. దగ్గరుండి చూసుకుంటాను. నవీనని నాతో పంపు బాబు. వద్దాంటీ. కొన్ని నిజాలు బయటికి రావాలంటే నవీన ఈ ఇంట్లోనే ఉండాలి. అది కాదయ్యా, దెయ్యం పట్టిన మనిషికి ఆరోగ్యం అది. అవన్నీ నేను చూసుకుంటాను. బతికుండగా కృష్ణవేణి సాధించలేనిది ఇప్పుడు నవీన రూపంలో సాధిస్తుంది. తనకు జరిగిన అన్యాయం, తనను ఎవరు చంపారో చెప్తుంది.
గౌతమికి గతం గుర్తుకు తెస్తుంది. గౌతమి పెళ్లి ఎవరితో జరగాలో నిర్ణయిస్తుంది. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుంది. కానీ శత్రువు నమ్మడం లేదు కదా బాబు. నేను నమ్ముతున్నానంటీ. నిజం ఏదో రూపంలో బయటికొస్తుంది. ఈ ఇంట్లో ఈ రకంగా వస్తుంది. కానీ నవీన తన ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తానంటీ. నా పైన మీకు నమ్మకం ఉంది కదా? ఎందుకు లేదు బాబు? ప్రాణాలు పోతున్న నవీన తేజల్ని రక్షించింది నువ్వే కదా. కాకపోతే ఆవేశంలో శత్రువు ఏ దారుణానికి తెగిస్తాడో అని భయంగా ఉంది. ఆ గొడవల్లో నవీనకేమవుతుందా అని. మీకు ఆ భయాలేం వద్దు. నాకు చాలాసార్లు సహాయం చేశారు. ఇప్పుడు కూడా నన్ను నమ్మండి. నవీన్ ఒక్కసారి బయటికెళ్తే నిజాలు కూడా గడప దాటి వెళ్తాయి. సరే బాబు, నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి. ఉంటాను. బాబు, శత్రువు నా చెల్లెలి కొడుకు. తల్లి లేని పిల్లాడు. చెల్లెలు చనిపోయిన దుఃఖంలో ఉన్నాడు. ఈ ఇంటికి దీపం, ఈ ఆస్తికి వారసుడు. వాడి మీద నీకేమన్నా కోపంగా ఉన్నా క్షమించే గుణం మనసులో పెట్టుకో నాయనా. ఇంతకు మించి నా నోరు తెరిచి నిన్నేం కోరను. ఇషికా, ఇషికా, రూమ్ లో ఒక్కదాన్ని ఏం చేస్తున్నావే? ఇషికా, ఇషికా, ఎక్కడున్నావు ఇషికా? ఇషిక చెప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దైవము అతి దైవము ఏమిటో తెలియన్నది. ఇషికని. ఇషిక? అవును, నేనే. దెయ్యాన్ని కాదు, దెయ్యం మాస్క్ వేసుకున్నాను. భయపెట్టి చంపావు కదే, గుండె ఆగినంత పనైంది. అయినా ఇంట్లో ఉన్న ఒక్క దెయ్యం చాలదనా? నువ్వు కూడా దెయ్యం అవతారెత్తా? ఎందుకే ఇది? నువ్వు భయపడినట్టు ఆ దెయ్యాన్ని కూడా భయపెడదామని. దెయ్యాన్ని దెయ్యం మాస్క్ తో భయపెడతావా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి మమ్మీ. వజ్రాన్ని వజ్రాంతోనే కొయ్యాలి. దెయ్యాన్ని దెయ్యంతోనే వదిలించాలి. తానుంట్లో అసలు దెయ్యం ఉంటే కదా. ఇందాక శత్రు నవీనను కొట్టుకుంటూ తీసుకొచ్చి దెయ్యాన్ని బయటికి రమ్మన్నాడు. ఏమైంది? ఏ దెయ్యమూ రాలేదు. అంతా నాటకం. దెయ్యం పేరు చెప్పి మనల్ని మోసం చేస్తున్నారు. నాకు తెలుసు మమ్మీ. అందుకే ఆ మోసాన్ని మోసంతోనే జయిస్తాను. దెబ్బకు దెయ్యం పారిపోయేలా చేస్తాను. నీకెందుకే ఆ రిస్క్? సైకాట్రిస్ట్ ని పిలిపించి దానికి పిచ్చని సర్టిఫికెట్ ఇప్పించి పిచ్చాసుపత్రికి తరమేద్దామని నేను అనుకుంటున్నాను. నువ్వు ఆ పనిలోనే ఉండు. ఆ డాక్టర్ వచ్చేలోపు నేను దానికో డోస్ ఇస్తాను. ఇషిక, జాగ్రత్త, మరీ ఎక్కువగా భయపెట్టకు. హార్ట్ అటాక్ వచ్చి పోతుందేమో. నేను చూసుకుంటాలే. పోయిపోయావే. నీకు హార్ట్ అటాక్ వచ్చినా కూడా వదలను. నీ సంగతి చూస్తాను. నవీనా, నవీనా, నవీనా,
నవీనా తేజ ఎక్కడున్నావు? తేజరా తేజ దయ్యం యావే చంపేస్తా నిన్ను. నా దగ్గరికి రావద్దు. వద్దు. నీకు దండం పెడతాను. ఎవరు నువ్వు? నేను దెయ్యాన్ని. వద్దు. నీకేం కావాలి? నేనేం చేయొద్దు. నీ రక్తం కావాలి. తేజ దయ్యం తేజ ఎక్కడున్నావు? నీ కంఠం కొరికేసి పచ్చి నెత్తురు వేడిగా తాగేస్తా. నీ ఒంట్లో ఉన్న మాంసం అంతా తినేస్తా. భూమికలు నమిలేస్తా. నీతో ఈరోజు విందు చేసుకుంటా. రావే పోతావే. నా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు. వద్దు. నన్నేం చేయొద్దు. నీకు దండం పెడతాను. నన్ను వదిలేయ్. వదిలేయ్. నాకు దండం పెట్టినా నీకు పిండం పెట్టడం ఖాయం. నేను మామూలు దయ్యాన్ని కాదు, ఆకలితో ఉన్న దయ్యాన్ని, నరమాంసం మరిగిన దయ్యాన్ని. ఆగవే, నన్నేం చేయొద్దు. ఆగు. నా ఆకలి తీర్చకుండా ఎంతసేపు పరిగెడతావే? నాకు దాహంగా ఉంది. రక్త దాహం. రక్తం కావాలి నాకు. వేడి వేడిగా పచ్చి నెత్తురు కావాలి. రా రావే, రా. ఏంటిది ఇలా పడిపోయింది? నవీనా 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 కొంపు తీసి ఫీజు పోయిందా ఏంటి? బాగా భయపెట్టాను కదా, గుండెకి చచ్చిందేమో. పీడ పోయింది. ఎక్కడికే వెళ్తున్నావు? ఎవరు? నేనేనే. నవీనా? నవీనా ఎవరే? నేను కృష్ణవేణినే. నవీనా? నవీన ఎవరే? నేను కృష్ణవేణినే. ఏంటే పచ్చి నెచ్చురు కావాలి నీకు? వేడిగా తాగుతావా? తాగు. తాగవే, తాగు. పచ్చి నెత్తురు కావాలా నీకు? వేడిగా కావాలి కదా? తాగు. తాగవే, తాగు. తాగవే, తాగు. ఎక్కడికి పోతావే? రా రా రావే. ఎక్కడికి పోతావే? మెంటల్ దానా? నేనేదో ఆట పట్టించాలని చేస్తే నేను నిజంగా కొడతావా నువ్వు? ఎక్కడికి పోతావే? చంపేస్తాను. బయటికి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి నీ తిక్క కుదురుస్తాను చూడు. ఎక్కడికి పోతావే? నన్నేం చేయండి. ఆగవే. రక్తం కావాలి.
అయ్యో అసలు నువ్వు ప్రేమికుడివేనా? ఈ ప్రియురాలికి ఎవరితోనో నిశ్చితార్థం జరుగుతుంటే మౌనంగా చూస్తూ కూర్చుంటావా? అన్యాయం అంటూ జరిగితే అది మీ వల్లే జరుగుతుంది. ఎక్కడ ఏరియా ఏరియా ఏంటి చెప్పు. రేయ్, చెప్పు, ఏ ఏరియాలో దాచావు? చెప్పు. హలో డాక్టర్,